ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా అధికార కూటమి హవానే కనిపిస్తోంది. అధికార పక్ష నేతల హడావుడే కనిపిస్తోంది. ఇది ఎక్కడైనా సాధారణమైన విషయమే కదా అనుకుంటున్నారా? అయితే ఆ జిల్లాలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ లో ఉందట. ప్రతిపక్షానికి చెందిన ఒక నాయకుడి మాటే చెల్లుబాటు అవుతూ ఉండడం రూలింగ్ పార్టీ వాళ్లకు అస్సలు మింగుడు పట్టం లేదట. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ నాయకుడు ఎవరు? పేరుకే అధికార పక్షం, అక్కడంతా విపక్షానిదే రాజ్యమా? ఆగని బొత్స అనుచరుడి జోరు. చిన్న శ్రీను చుట్టే విజయనగరం రాజకీయం. టీడీపీకి కంచుకోట లాంటి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికలు ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలనిచ్చాయి. జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ స్థానాలను గెలిచిన వైసీపీ ఉన్న ఒక్క పార్లమెంట్ స్థానాన్ని సైతం కైవసం చేసుకుంది. అప్పటిదాకా కాంగ్రెస్ లో ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడం ఆ పార్టీకి మరింత జోష్ తీసుకువచ్చిందనే చెప్పాలి. ఏదైనా ప్రొడక్ట్ ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో లిస్టు చేసి లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చీపురుపల్లి నుంచి విజయం సాధించిన బొత్స 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలే నిర్వర్తించారు. అయితే 2024 వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. మరోసారి జిల్లా మొత్తం టీడీపీ నేతృత్వంలోని కూటమి జెండా రెపరెపలాడింది. 9కి 9 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ వైసీపీ చేజారిపోయాయి. అయితే రాష్ట్రమంతా కూటమి నేతల హడావుడి కనిపిస్తుంటే ఇక్కడ మాత్రం ఇంకా వైసీపీ హవానే నడుస్తుండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం ఎక్కడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పనులు జరిగే పరిస్థితి లేదు. కానీ విజయనగరం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ లో ఉందట. ఇక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా బొత్స అనుచరుడు చిన్న శ్రీనే ముందుంటున్నారు. ఈ జిల్లా నుంచి వైసీపీకి కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనలుడే ఈ చిన్న శ్రీను. రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండే బొత్సకు స్థానికంగా జిల్లా రాజకీయాల్లో మేనలుడు చిన్న శ్రీను కుడిభుజంగా ఉంటున్నారు. ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 1999 నుంచి బొత్సకి షాడోలో ఉంటున్న చిన్న శ్రీను 2019 తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు పార్టీ అధికారం పోయినా అదే హవా నడిపిస్తున్నారంట. అధికార టీడీపీ నేతలు సైతం ఈయనను దాటి ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. జిల్లా ప్రథమ పౌరుడి హోదాలో అన్నింటా ఈయనే ముందు వరుసలో కనబడుతున్నారు. వేదిక ఏదైనా చిన్న శ్రీనును మించి టీడీపీ నేతలు ముందుకు వెళ్లలేకపోతున్నారంట. అధికార పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే ఉన్నా జడ్పీ చైర్మన్ ప్రోటోకాల్ ప్రకారం చిన్న శ్రీను తర్వాతే ఎవరైనా ఉండాల్సిన పరిస్థితి. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై జడ్పీ సర్వసభ్య సమావేశం ఈయన అధ్యక్షతనే జరుగుతోంది. 2 మంత్రులు వేదిక మీదున్న అధికారులతో మెజార్టీ రివ్యూలు చిన్న శ్రీనే చేస్తున్నారు. ఆయన ఆదేశాలు ఇస్తుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నారంట. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వేదికగా తొలిసారి నిర్వహించిన రివ్యూలో హోంమంత్రి అనితతో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఇతర అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆ మీటింగ్లోనూ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో చిన్న శ్రీను చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జిల్లా అవసరాలపై అధికార పార్టీ నేతలను నిలదీస్తూనే వారికి సూచనలు కూడా చేయడం విశేషం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఇక్కడ అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించారట చిన్న శ్రీను. దీనిపై జోష్ఫుల్ గా సోషల్ మీడియా పోస్టులు పెట్టేశారంట జిల్లా వైసీపీ నేతలు. అధికారంలో ఎవరున్నా జిల్లాలో మా నేత చెప్పిందే శాసనమంటూ తొడగొట్టేస్తున్నారంట. జిల్లాలో ఒక్క సీటు గెలవకపోయినా పవర్ తగ్గలేదంటూ నానా హంగామా చేస్తున్నారట. ఈ తరహా చిన్న శ్రీను వ్యవహారమే టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదట. మా హయాంలో ప్రత్యర్థుల హడావిడి ఏంటంటూ ఆందోళన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు. అయితే దీనికి ప్రధాన కారణం జిల్లాలో టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 4.5 దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ అశోక్ గజపతి నాయకత్వంలోనే కొనసాగుతోంది. ఈ జిల్లాలో టీడీపీకి ఆయన చెప్పిందే వేదంగా ఉండేది. ఈ మధ్య అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నా అధికార టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయితే అదేమీ పెద్దగా పనిచేయడం లేదని తెలుస్తోంది. అందుకే తమకు బలమైన నాయకుడు కావాలంటోందట టీడీపీ కేడర్. చిన్న శ్రీను చుట్టూ తిరుగుతున్న విజయనగరం జిల్లా రాజకీయం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.